సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఆయన హస్తినా చేరుకోనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలతో ములాఖత్ కానున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరపనున్నారు. రేపు బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రెజెంటేషన్కు కాంగ్రెస్ ఎంపీలంతా హాజరు కావాలని ఇప్పటికే అధిష్టానం సూచించింది. పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే ఢిల్లీకి హైదరాబాద్ నుండి వెళ్ళనున్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏదైతే 42% అని చెప్పి కులగణన చేపట్టిందో దీనిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు. ఇక ఏదైతే ఈ ఢిల్లీ పర్యటనలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత సోనియా గాంధీతో భేటీ అవుతున్నారు రేవంత్ రెడ్డి. దాదాపు సంవత్సర కాలం తర్వాత సోనియా గాంధీని కలుస్తున్నారు. ఇక చివరిసారిగా గత ఏడాది మార్చిలో సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో మూడోసారి సోనియా గాంధీతో భేటీ అవుతున్నారు. ఇక కీలక అంశాలపై సోనియా గాంధీతో చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పటికే ఢిల్లీలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన ఉందో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కులగణన ద్వారా బీసీలకు రిజర్వేషన్ల ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున తీసుకురావాలి అని చెప్పి కూడా ఇటు పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే తో భేటీ అయి ఇక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీతో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఈ బీసీ కులగణనకు సంబంధించి ఇటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చర్చించి ఇటు ఆల్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు అలాగే మిగతా పార్టీల ఎంపీలను కూడా ఆహ్వానించడం జరిగింది. తెలంగాణలో ఏ విధంగా కులగణన చేపట్టాం, ఇందుకు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంది, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు అసెంబ్లీలో కూడా బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించింది. 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక అందులో భాగంగా ఏదైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇక రేపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏదైతే ఈ బీసీల కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రజెంటేషన్ ఇచ్చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని చెప్పింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కోరితే మేము ఏ విధంగా కులగణన చేపట్టాం ఆ వివరాలను అందించేందుకు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఇటు ఇందుకు సంబంధించి ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ఇటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే వేణు ఇక్కడ చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ అటు బీజేపీ నేతలు కానీ వెళ్ళడం రావడమే కానీ అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నట్లు విమర్శిస్తూ ఉన్నారు. మరి దీనిపై గాంధీ భవన్లో ఏం వినిపిస్తుంది? ముఖ్యంగా ఈసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు అలాగే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో ప్రధానంగా భేటీ కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో చేపట్టినటువంటి బీసీ కులగణన ఉందో ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే తెలంగాణలో బీసీ కులగణన కూడా చేపట్టి దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా ఈ అంశం చర్చ అయ్యేలా అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ఏదైతే
ఈ అంశాన్ని లేవనెత్తేలా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం వివిధ కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ సమస్యలు అలాగే నిధులపై కూడా ఎప్పటికప్పుడు వినతి పత్రాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఇటు అవసరం మేరకు పార్టీ అధినేతలను కూడా కలుస్తూ వస్తున్నారు. ఇక రేపు ఇదే అంశంపై ఏదైతే బీసీ కులగణన రిజర్వేషన్ల సంబంధించి రేపు రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శించినా కానీ ప్రతి సందర్భంలో కూడా మా అవసరం మేరకు మేము ఢిల్లీ వెళ్తున్నాం, ఈ రాష్ట్ర అవసరాలను మేము ఏదైతే పరిరక్షించాల్సి ఉంది కాబట్టి మేము ఢిల్లీకి అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా ఘాటుగానే ఇటు ప్రతిపక్ష పార్టీకి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే వేణు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో కూడా బీసీ బిల్లుకు సంబంధించి మద్దతు ఇవ్వాలని ఇటు డిప్యూటీ సీఎం భట్టి కోరుతున్నారు. అలాగే ఈ అంశంపై ప్రధాని మోదీతో మాట్లాడడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. మరి ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా ఈరోజు? ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ రిజర్వేషన్ తోటే ఇటు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఈ ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు నిర్ణయించినటువంటి గడువు లోపు నిర్వహించాలంటే ఈ రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరాలని చెప్పి భావిస్తున్నారు. ఇక ఈ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఒకవేళ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి ఈ బీసీ కులగణతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు కూడా వివరించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు.